మాళవిక మనోజ్ గారు అయితే మన తెలుగు మూవీలో ఎంట్రీ ఇచ్చారనమాట. ఇంతకీ ఏ మూవీ అనుకుంటున్నారా? ఓ భామ అయ్యో రామ. సో సుహాస్ గారు చెప్తూనే ఉన్నారనమాట, అమ్మాయిలు నమ్మద్దు బాబు, నమ్మించి మోసం చేస్తారు బాబు అని చెప్పి అయితే మాత్రం కాళ్ళు లేని వాళ్ళు వెళ్తూ ఉంటారు చూసారా, చెక్కది చిన్న బండి టైప్లో, అందులో వెళ్తూ అయితే చెప్తూ ఉన్నారనమాట. అలాగే ఈ టీజర్ని గమనిస్తే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసుకున్నారు. మనకి కామెడీ కోసం అయితే సాత్విక్ గారు ఉన్నారు, అలాగే సుహాస్ గారు యాక్టింగ్ కూడా తెలిసిందే కదా, కామెడీ టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. కానీ ఇందులో ఈయన క్యారెక్టర్ ఏమో కొంచెం కూల్గా ఉన్నట్టయితే ఉంది, సైలెంట్గా. కానీ హీరోయిన్ గారు మాత్రం మంచి రెబల్ క్యాండిడేట్ టైప్లో అయితే ఉన్నారనమాట. అంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉందని చెప్పొచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే పృథ్వీ గారు అయితే ఇందులో, అదేనండి పృథ్వీరాజ్ గారు అయితే ఇందులో మరి ఫ్యాక్షనిస్ట్లా కనబడుతూ ఉన్నారనమాట. అంటే మాళవిక మనోజ్ గారి ఫాదర్గా అయితే నటించారని తెలుస్తూ ఉంది. సో మరి అలాంటి ఫ్యామిలీలోకి సుహాస్ గారు వెళ్ళబోతున్నారా, అసలు ఏం జరుగుతుంది అనేది హైలైట్గా ఉంది. చూస్తూ ఉంటే మాత్రం మంచి కామెడీ ఓరియంటెడ్గా ఉండబోతుందని తెలుస్తుంది లవ్ స్టోరీ అంతా కూడా. సుహాస్ గారికి పైగా ఇప్పుడు హిట్ కావాలన్నమాట. ఈ మధ్యలో అయితే మాత్రం కొంచెం సినిమాలు వచ్చినప్పటికీ ఆశించినంత ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయాయని చెప్పొచ్చు. సో ఈ మూవీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేస్తుందని మనం అయితే అనుకోవచ్చు. తెలిసిందే కదా, న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగుంటుంది సుహాస్ గారిది. సో మరి ఆయన హీరోగా మాళవిక మనోజ్ గారు ఆల్రెడీ జో అనే మూవీలో నటించారు. అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను అనమాట. ఈవిడ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా అయితే ఉంటుంది. సో జో అనే మూవీలో నటించారు. చాలా క్యారెక్టరైజేషన్ ఆవిడది న్యాచురల్గానే ఉంటుంది. అలాగే ఒకవైపు లవ్, ఒకవైపు ఫ్యామిలీ, ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో అయితే ఉంటుందన్నమాట ఆవిడ క్యారెక్టరైజేషన్. చాలా బాగా నటిస్తారు. సో ఆవిడ మళ్ళీ ఈ మూవీలో కొంచెం రెబల్గా కనబడుతూ ఉన్నారంటే మాత్రం ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది మూవీ అని చెప్పి అయితే అర్థమవుతూ ఉందన్నమాట. సో టీజర్ని గమనిస్తే మెయిన్లీ ఈయన లవ్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. కానీ ఆవిడ మాత్రం ఏదైనా టేక్ ఇట్ ఈజీ అనే టైప్లో అయితే ఉందన్నమాట. మరి డైరెక్ట్గా ఫ్యామిలీకి పరిచయం చేస్తూ ఉన్నారు ఇతన్ని నేను చేసుకోబోయేదని. అలాగే మరి డ్రైవింగ్ నువ్వెందుకు చేస్తున్నావు అని ఎవరో అడిగినట్టయితే ఉంది. ఆయన నా భర్త కాల్ లేవు, అందుకే నేను చేస్తున్నాను ఆయన అయితే చెప్తూ ఉన్నారనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక మంచి ఎంటర్టైనర్ అయితే రాబోతుంది ఈ సమ్మర్కి. సో చూద్దాం మూవీ ట్రైలరు, మూవీ రిలీజ్ అయ్యాక ఎలా ఉండబోతుంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇది నా రివ్యూ మాత్రమే. టీజర్ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.